వెల్కమ్ టు ద క్లాస్. మీరు ఈరోజు ఈ వీడియోని క్లిక్ చేశారంటే ఖచ్చితంగా మీరు ఒక యానిమే ఫ్యాన్ అయి ఉంటారు నాలాగా. అయితే ఈరోజు నుంచి నేను ఒక కొత్త యానిమే అంటే నా ఓన్గా నేను రాసిన యానిమే స్టోరీని ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ద స్టోరీ స్టార్ట్స్ నౌ. ఒక అన్నోన్ వ్యక్తి బ్లాక్ కోట్ వేసుకొని ఉన్నాడు. అతను ఒక యంగ్ లేడీతో మాట్లాడుతున్నాడు. ఆ యంగ్ లేడీ ఒక ఇప్పుడే పుట్టిన బేబీని పట్టుకుని ఉంటుంది. ప్లీజ్ తన ఫేస్ చూడు, ఎంత అమాయకంగా ఉందో, నాకు మాట ఇవ్వు, తనని సేఫ్గా ఉంచుతానని అని ఆ యంగ్ లేడీ అంటుంది. నేను మాటిస్తున్నాను, తను ఎంతో గొప్పగా శక్తివంతుడుగా నేను మారుస్తాను, అతనిని నువ్వు ఎంత ప్రేమించావో అతనికి తెలిసేలా నేను చేస్తాను అని ఆ వ్యక్తి అంటాడు. ఆ యంగ్ లేడీ థ్యాంక్ యూ, నా టైం ఎలాగా అయిపోయింది, తనని గుండెలను హత్తుకో అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకు, ఇక్కడనే ఉండు, కొన్ని రోజులు మాత్రమే అని అంటాడు. నేను అలసిపోయాను, నన్ను రెస్ట్ తీసుకొనివ్వు, తనకి చెప్పు స్ట్రాంగెస్ట్గా ఉండమని అని తన చేతులని ఆడామ చేతులు జారిపోతాయి. ఇంకా తన ఆఖరి శ్వాసని తీసుకుంటుంది. గుడ్ బై మై డియర్, నేను తనని నా ప్రాణం అడ్డుపెట్టైనా కాపాడుతానని ఆ వ్యక్తి అంటాడు. నాకు తెలుసు అట్లాంటి క్షణం ఎప్పుడు రాదని అని ఆ యంగ్ లేడీ అంటుంది. ఆ తర్వాత తను నవ్వుకుంటూ చనిపోతుంది. ఒక హాస్పిటల్లో ఒక ఆడ పేషెంట్ తన 9 ఏళ్ల కొడుకుతో మాట్లాడుతుంటుంది. తన పేరు షీజు యామమోటో. హీరో అంటే మెయిన్ క్యారెక్టర్ యొక్క తల్లి. తన వాయిస్ చాలా వీక్గా సాఫ్ట్గా ఉంటుంది. తను అంటుంది, ఏడోకు మై బాయ్, నన్ను చూడు, నా టైం ఎలాగో అయిపోయింది, నీది ఇప్పుడే స్టార్ట్ అయింది. తన కొడుకు టకాహషి యామమోటో అంటే మెయిన్ క్యారెక్టర్ హీరో, అద్దు మమ్మీ, అలా మాట్లాడకు, నువ్వు ఇంకా మంచిగా మారుతావు, నాకు నువ్వు కావాలి అని అంటాడు. నా మాట విను, బయటి ప్రపంచం ఎలిమినేటర్స్ ఇంకా చీకట్లో కుమ్ముకూడింది. ప్రజలందరూ వారి హోప్స్ వదిలేసుకుంటారు. వారు మెజిషియన్స్ అయినప్పటికీ ఎంతో భయం కలవారు. నీకు శక్తి ఉంది, నాకు లేని శక్తి నీకు ఉంది, నువ్వు వెళ్ళాలి, వాళ్ళందరినీ కాపాడాలి అని అంటుంది షీజు అలా వాళ్ళ కొడుకుతో అంటుంది. నిన్నే కాపాడలేకపోతున్నానమ్మా, వారిని ఎలా కాపాడుతా అని వాళ్ళ అమ్మతో తకాహషి అంటాడు. వాళ్ళని కాపాడడం అంటే నువ్వు నన్ను కాపాడడమే. నన్ను జాగ్రత్తగా విను, నా మాటలను శ్రద్ధగా విను. నువ్వు ఈ పనిని పూర్తి చేసినప్పుడు వెళ్ళు, నీ బ్రదర్స్ని వెతుకు, ఈ డార్క్నెస్లో కూడుకుపోయిన మన ఫ్యామిలీ అందరినీ వెతుకు, వాళ్ళందరినీ ఇంటికి తీసుకురా, మన కుటుంబాన్ని మొత్తం ఒక్కటి చేయి అని షీజు అంటుంది. ఇది చాలా పెద్ద బర్డెన్ అమ్మా, నేను ఒక్కనే ఉన్నాను, ఎలా అని టకాహషి అంటాడు. నువ్వు నా కొడుకువి, నువ్వు ఒక్కడివి, ఆ ఎప్పుడు లేవు, అందరినీ వెనక్కి తీసుకురా, అందరినీ కాపాడు అలా అని షీజు నవ్వుతూ తన కొడుకు టకాహషి ముఖం చూస్తూ చనిపోతుంది. నో, వద్దు,
ఇదొక కళ కావాలి. నో, వద్దు, ఇదొక కళ కావాలి అని టాకాషి గట్టిగా ఒరుతాడు. కానీ సడన్గా తన కళ్ళని ఓపెన్ చేయలేకపోతుంటాడు. అప్పుడే మనం ఒక పర్సన్ని చూస్తాము. తన ఫేస్ని మాత్రం మనం చూడలేము. తన యొక్క ప్రిజెన్సే టాకాషిని తన ఏడుపు ఆపేలా చేస్తుంది. తను ఆ రూమ్లో అడుగుపెట్టగానే టాకాషికి వాళ్ళ మమ్మీ గురించి ఉన్న భయం అంతా వెళ్ళిపోతుంది. తను అంత ధైర్యాన్ని ఇస్తాడు టాకాషికి. కానీ ఎంత ధైర్యం ఇచ్చినా టాకాషి తట్టుకోలేక తన మీద పడి ఓరుతాడు. సెన్సే, సెన్సే, ఆ మమ్మ చనిపోయింది, తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఎలా బతకగలను అని అంటాడు టాకాషి. ఇప్పటికి కూడా తన ముఖం మనం చూడలేము. ఆ పర్సన్ అంటాడు, నీకు అనిపించలేదా టాకాషి, నేను ఆశతో నీకోసం ఇంకా బతికే ఉన్నామని? ఇంకా ఇప్పటి నుంచి నువ్వు మాతోటే బతుకుతున్నావు. కానీ ఎలా? హౌ? మాట్లాడకు, నాతో రా, అంతే, పద మన ఇంటికి వెళ్దాం అని ఆ పర్సన్ అంటాడు. కొన్ని మూమెంట్స్ తర్వాత టాకాషి ఆ పర్సన్ ఇంట్లో స్నానం చేసి రెడీ అవుతాడు. అప్పుడే ఆ పర్సన్ మెజిషియన్స్ డిపార్ట్మెంట్. మీకు చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తం మెజిషియన్స్ ఉన్న ఎలిమినేటర్స్ అనేవాళ్ళు మెజిషియన్స్ అనేవాళ్ళు ఎలిమినేటర్స్ని కొట్టి చంపుకుంటారు. ఇది పురాతన కాలం నుంచే వస్తున్న సాంప్రదాయం. మనకు దీని గురించి ముందు తెలుస్తుంది. అలా ఆ వ్యక్తి మెజిషియన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తాడు. నేను లోపలికి రావచ్చా అని ఆ పర్సన్ అంటాడు. గోడా టకేషి, ఫౌండర్ విలేజ్ యొక్క షోయా. మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే షోయా అంటే లీడర్ ఆఫ్ ఫౌండర్ విలేజ్. అంటే టాకాషి ఉండేది ఫౌండర్ విలేజ్లో. గోడా టకేషి అనే వ్యక్తి ఫౌండర్ విలేజ్కి షోయా అంటే లీడర్. ఎస్ అని గోడా టకేషి అంటాడు. షిజు యామామోటో చనిపోయింది. ఇప్పుడిక టాకాషి ఒక్కడే వన్ అండ్ ఓన్లీ పర్సన్ తన క్లాన్లో, అంటే తన వంశంలో టాకాషి ఒక్కడే వ్యక్తి మిగిలాడు. మన 3 మ్యాజికల్ విలేజెస్లో టాకాషి ఒక్కడే యామామోటో క్లాన్కి చెందినవాడు. ఇక్కడ 3 మ్యాజికల్ విలేజెస్ అనేవి సేమ్ మన నరుటో లాగా 5 హిడెన్ విలేజెస్ లాగా ఇక్కడ 3 మ్యాజికల్ విలేజెస్ ఉంటాయి. టాకాషి ఫౌండర్ విలేజ్కి చెందినవాడు. ఈ 3 మ్యాజికల్ విలేజెస్లో టాకాషి ఒక్కడే యామామోటో క్లాన్కి చెందినవాడు. అయితే ఆ వ్యక్తి అంటాడు, టాకాషి ఒక్కడే ఈ 3 విలేజెస్లో ఉన్నాడు, యామామోటో క్లాన్కి చెందినవాడు, కనుక ఫారెన్ మెజిషియన్స్ అంటే బయట దేశం మెజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ టాకాషిని పట్టుకుందానికి ట్రై చేస్తారు అని అంటాడు. అలా ఎందుకు పట్టుకుందానికి ట్రై చేస్తారో మనకి కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. అంటే ముందు చాప్టర్స్లలో తెలుస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, సో ఇప్పటి నుంచి టాకాషిని నేను చూసుకుంటాను, నీకు అర్థమైందనుకుంటా అని ఆ పర్సన్ గోడా టకేషి తోటి అంటాడు. నాకు అర్థమైంది, తనని దత్తత తీసుకో, నేను తనని నీ ఫ్యామిలీ లిస్ట్లో యాడ్ చేస్తాను, నువ్వేం బాధపడనక్కర్లేదు. ఫైన్, నేను వెళ్తున్నాను మరి ఇక అని ఆ పర్సన్ అంటాడు. ఆ పర్సన్ అక్కడి నుంచి మెజిషియన్ అకాడమీ, మనకి సేమ్ నేను నరుటో అంటున్నానని ఏమనుకోకండి, నేను అక్కడి నుంచి వెళ్ళి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. నరుటో యానిమే లాగే మెజిషియన్ అకాడమీ అని
వీటిలలో ఈ యానిమేలో కూడా ఉంటుంది. అయితే ఆ పర్సన్ అక్కడి నుంచి అంటే షోయా డిపార్ట్మెంట్ నుంచి మెజిషియన్ అకాడమీకి వెళ్తాడు. ఆ పర్సన్ అంటాడు, ఇరుకా ఆషుటో ఎక్కడ అని ఒక వ్యక్తితో అంటాడు. ఇరుకా నోయల్, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాజికల్ అకాడమీ. ఇరుకా నోయల్ అనే వ్యక్తి మ్యాజికల్ అకాడమీకి వైస్ ప్రిన్సిపల్. తను ఇప్పుడే ఒక ఎలిమినేటర్ మోడల్ అంటే ఎలిమినేటర్ లాగా రోబోట్కి ఎదురు తిరిగి పోరాడాడు ఇప్పుడే. అండ్ నిన్నగాక మొన్న అంటే మొన్న తను ఇంకా ఆషిటో డి ర్యాంక్కి ప్రమోట్ అయ్యారు. ఇక్కడ డి ర్యాంక్ అనేది మెజిషియన్ యొక్క స్ట్రెంగ్త్ని స్ట్రాంగ్నెస్ని తెలుపుతుంది. ఈ యానిమేలో ఎన్నో పవర్ లెవెల్స్ ఉంటాయి. దట్ లీస్ట్ పవర్ లెవెల్ సేమ్ సోలో లెవెలింగ్ యానిమే లెక్క ఈ ర్యాంక్, డి ర్యాంక్, సి ర్యాంక్, బి ర్యాంక్, ఏ ర్యాంక్, ఎస్ ర్యాంక్. అలా టాకాహాషి ఆషుటో అంటే టాకాహాషి స్నేహితుడు, ఫ్రెండ్. తను ఇంకా టాకాహాషి డి ర్యాంక్కి ప్రమోట్ అయ్యారు. అప్పుడు ఆ పర్సన్ అంటాడు, సరే తనకి చెప్పు టాకాహాషి మదర్ చచ్చిపోయిందని. ఏంటి, అది ఎట్లా జరిగింది అసలు? ఇది వరల్డ్కి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని ఇరుకా అంటాడు. యా అవును, కానీ ఏం చేస్తాం, తన టైం అయిపోయింది అని ఆ పర్సన్ అంటాడు. ఇంకా కూడా మనం ఆ పర్సన్ ఫేస్ చూడలేము. కట్ చేస్తే అంటే వేరే సీన్కి కట్ చేస్తే ఒక టీనేజ్ బాయ్ అంటే 16 or 17 years ఓల్డ్ బాయ్ న్యూస్ పేపర్ చూస్తూ షిజు యామమోటో చావు న్యూస్ని చూస్తూ చాలా ఘోరంగా ఏడుస్తాడు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ డెత్. అంటే ఎంతైనా మెయిన్ క్యారెక్టర్ హీరో వాళ్ళ అమ్మ కదా. మళ్ళీ కట్ చేస్తే సీన్ ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమినేటర్స్ మాట్లాడుకుంటుంటారు. ఒక ఎలిమినేటర్ ఏమంటాడంటే, నేను మీ అందరికీ అనౌన్స్ చేస్తున్నాను, అదేమిటంటే ప్రొటెక్టర్స్ అంటే మెజిషియన్స్ని ప్రొటెక్టర్స్ అని కూడా అంటారు. ప్రొటెక్టర్స్ అంటే ఎలిమినేటర్స్ నుంచి ప్రజలను కాపాడుతారు అంటాడు. ఆ ఎలిమినేటర్ అంటాడు, నేను మీ అందరికీ అనౌన్స్ చేస్తున్నాను, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్రొటెక్టర్ చనిపోయింది. సో మనం ఇప్పుడు 3 మ్యాజికల్ విలేజెస్ మీద వార్ స్టార్ట్ చేయొచ్చు, అంటే యుద్ధం మొదలు పెట్టచ్చు అని అంటాడు. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఒక రోజు తర్వాత టాకాహాషి వాళ్ళ అమ్మ సమాధి ముంగట కూర్చుంటాడు. తను ఎంతో కోపంలో బాధలో ఉంటాడు. తను వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు ఎలిమినేటర్స్ తన వెనకాల దూరం నుంచి తన వెనకాల నిల్చొని తన గురించి మాట్లాడుకుంటుంటారు. ఎలిమినేటర్ 1 అంటే ఒక ఎలిమినేటర్ పేరు గొరోకి ఏమంటాడంటే, కొరోకి ఫస్ట్ నువ్వు వెళ్ళు, తను చంపేసాయి, ఒకవేళ నీ వల్ల కాకపోతే నేను వస్తాను నీకు హెల్ప్ చేయడానికి అని కొరోకి అనే ఎలిమినేటర్ తోటి అంటాడు. కొరోకి అంటాడు, సరే పెద్దన్నయ్య అని కొరోకి టాకాషి వెనుకకు దగ్గరికి వెళ్ళి, హే ఇచ్చుడు పోరడా, ఇచ్చుడు పిల్లగా, నిన్ను చంపేయబోతున్నా అని కొరోకి టాకాహాషితో అంటాడు. టాకాహాషి తన వైపు కూడా చూడకుండా, ప్లీజ్ నేను నిన్ను బతిమాలుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు, అండ్ నేను వార్నింగ్ కూడా ఇస్తున్నాను, నేను రీసెంట్గానే డి ర్యాంక్కి ప్రమోట్ అయ్యాను, కాబట్టి
పారిపో అని టకాషి కొరోకీతోటి అంటాడు. కానీ కొరోకి అదంతా వినిపించుకోకుండా టకాషిని అటాక్ చేస్తాడు. కానీ టకాషి అసలు ఎటువంటి కష్టం కూడా లేకుండా తన అటాక్ని డాచ్ చేస్తాడు. అప్పుడు టకాషి అంటాడు, నీకా 1000 స్లాషెస్ ఆఫ్ శాండ్. అంటే టకాషి నీకా 1000 స్లాషెస్ ఆఫ్ శాండ్ అనే అటాక్ని యూజ్ చేస్తాడు. ఇక్కడ నీకా అనేది ఒక పవర్ స్టైల్. 1000 స్లాషెస్ ఆఫ్ శాండ్ అంటే నీకా స్టైల్. నీకా అంటే ఎర్త్ అని అర్థం. 1000 స్లాషెస్ ఆఫ్ శాండ్ అంటే శాండ్ తోటి మిక్స్ అయిన ఒక 1000 స్లాషెస్ని టకాషి తన కత్తితో కొరోకి మీదకి విసురుతాడు. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొరోకి తప్పించుకొని చూస్తాడు తనని. ఇక్కడితో చాప్టర్ 1 ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.